హాయ్ హౌ ఆర్ యు అని పెట్టు. ఇలా పెడితే నిజంగానే ఎర్ర బస్ అని తెలిసిపోద్దిరా. మరి అలా తన బయోలో చూసి తనకేం ఇంట్రెస్ట్ దాన్ని పెట్టి పెట్టాలి. ఓకే. పికాచు డీపీ పెట్టిందంటే పోకెమాన్ ఫ్యాన్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడు ఎలా డీల్ చేస్తాం. మీరు ఏం చేస్తారు? నేను బోరింగ్ సాఫ్ట్వేర్ టీమ్ లీడ్. ఓహ్, నేను కూడా సేమ్ బోరింగ్ సాఫ్ట్వేర్ బట్ ఎంప్లాయ్. యా, వెరీ బోరింగ్. మీ టీం అంతా చాలా లక్కీ తెలుసా? ఎందుకు? మీ అంత కూల్ టీం లీడ్ దొరకడం చాలా లక్కే కదా. మా టీం లీడ్ ఉంది, ఎప్పుడు చూసినా నోట్లో ఏదో పచ్చిమిర్చి ఉన్నట్టు ఫైర్ అవుతూనే ఉంటుంది. ఎస్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నిన్న నువ్వు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. యాదవా చూసుకోకుండా పంపేసినట్టున్నాడు. పంపేశాడు ఏంటి? చేసింది నువ్వు కదా. అబ్బా, అంటే చేసింది నేనే మేడం. మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఆ శామ్ చూడమని చెప్పాను లాస్ట్ లో ఒకసారి. నీ వర్క్ లో తన మిస్టేక్స్ చూడడం ఏంటి? నీకు అసలు సెన్స్ ఉందా? ఉంది మేడం, ఒకేసారి వాడితే అయిపోతుందేమని చెప్పి అప్పుడప్పుడు వాడుతుంటాను అంతే. అయినా మేడం ఎందుకు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటది. ఆవిడ మేకప్ కిట్ ఆవిడ దొబ్బేసినట్టు. పాపం పాస్ట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందో ఏంటో మరి. ఆవిడని చూస్తే మన ఆఫీస్లో అందరూ ప్యాంట్ తడిపేసుకుంటారు. 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్న బైక్ సైలెన్సర్లో హీట్ ఎక్కిపోతున్న మేడంని ఓటీన్లో ఉన్న ఏసీలో కూల్ చేయాలరా. మా పాత ఆఫీస్లో కూడా మన మేడంలానే ఫైర్ బ్రాండ్లా ఉండేది. తర్వాత చాలా కూల్ అయిపోయింది. మాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది మా టీం లీడర్ ఒక అతనితో లవ్లో ఉందని. ఓర్ని మేడంనే పడేసాడంటే ఆడు చాలా టాలెంటెడ్. మన ఆఫీస్లో కూడా అలాంటి ఉంటే ఎంత బాగుంటుందా. మేడం ఫుల్ కూల్ అయిపోద్ది. 5 minutes చాట్ గుంట ఫ్లాట్. కమ్ టు మై రూమ్. అదే ఎవరినో పడగొట్టేస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చాను. అబ్బే పడగొట్టేస్తాను కాదు, నిలబెడతా అంటాను. బాగా కష్టపడి మన ఆఫీస్ పై నిలబెడతా అంటున్నాను. మరి ఇందాకలేదో పువ్వు అంటున్నావు ఏంటది? మీ ఊర్లో స్టేజ్ డ్రామాలు వేసుకున్నావా? సారీ, చూసుకోలేదు. ఛార్జ్ అవుతుంది. మెసేజ్ కదా, వినపడలేదు. ఐల్ బి దేర్ ఇన్ 15 minutes. పర్లేదండి, అందుకే మీ నంబర్ ఇవ్వచ్చు కదా. మీకు మెసేజ్ టోన్ వినిపించకపోతే కాల్ చేస్తాను. కాల్ రింగ్ టోన్ అయితే వినిపిస్తుంది కదా. మీకు నంబర్ ఇవ్వాలా వద్దా అని ఈరోజు మనం కలిసాక డిసైడ్ అవుతాం. అమ్మాయి కదా, ఈ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే, విల్ మీట్ దేర్. ఏంటండి ఇంకా రాలేదు? అయ్యో సారీ అండి, డ్రైవింగ్లో ఉన్నా కదా, మెసేజ్ టోన్ వినిపించలేదు. మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే కాల్ చేయొచ్చు కదండి, రింగ్ తెలిసేది. ఏంటండి రివెంజా? లేదండి, జస్ట్ కిడింగ్. ఇంతకే వస్తున్నారా లేదా? రెడ్ డ్రెస్ మీరే కదా? హా అవును. ఎక్కడా కనిపించట్లేదు? కనిపించినా నేనులా అనిపించను కదా. అంటే నేను ఎలా ఉంటానో మీకు తెలియదు కదా. తారా, అమ్మ దీనమ్మ, భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు దీని చుట్టూ నేను తిరుగుతున్నానేంటి? కర్మ కర్మ. అమ్మో, ఎందుకులే రిస్క్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సార్ పిలిచింది, చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? వాష్రూమ్ మేడం. ఇక్కడ కూడానా? చిచి, అలా ఏం కాదు మేడం. అంటే అలా అవ్వకూడదని చెప్పి ఈరోజు వాటర్ కూడా తాగలేదు మేడం. మిమ్మల్ని చూసేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది. అంత యాక్ట్ చేయకు, వచ్చి కూర్చో. ఎలాగో వచ్చావు కదా, కొంతసేపు మాట్లాడేసుకొని వెళ్దాం. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం. వై ఆర్ యూ? వై ఆర్ యువా? బాబా, అంటే నా ఉద్దేశం వై ఆర్ యూ కాదు మేడం. ఓ హౌ ఆర్ యూ? మిమ్మల్ని చూసిన కంగారులో మాటలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం. ఇదేమైనా ఆఫీసా? ఎందుకని సార్ మేడం అంటావు? కాల్ మీ తారా. మీ కింద పనిచేసే నేను నా పైన పనిచేసే మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం కష్టంగా ఉంది మేడం. నీ చేతి పిలిపించుకోవడం నాకు కూడా కష్టంగానే ఉంది, కానీ ఇక్కడ మేడం అని పిలిస్తే బాగోదు. అవును, మీ పేరు అది కాదే, ఇంకేదో ఉంటదే. మిఠాయ, మింత్ర. హలో మిత్ర, అంత వెటకారం అక్కర్లా. వెటకారం కాదు మేడం, అదే తారా. నిజంగానే గుర్తులేదు. ప్రొఫెషనల్ లైఫ్లో మిత్ర, పర్సనల్ లైఫ్లో తారా. అవి రెండు సెపరేట్గా ఉండడమే నాకు ఇష్టం. ఓ, మంచి మంచి కట్టుబాట్లు. అయినా నువ్వు కూడా ఆఫీస్లో స్వామి కదా, ఇక్కడేంటి చాటింగ్లో రవి? అంటే స్వామిని పేరు పెట్టుకుంటే నిజంగా స్వామిని కొని ఏ అమ్మాయి తగులుకోదని చెప్పి ఇలా రవిలో దర్శనిచ్చాను అనమాట, అంతే. అయినా నువ్వు ఎక్కడైనా ఇంతేనా? ఆఫీస్లో నువ్వు లేటే, ఆఖరికి అమ్మాయిని కలవడానికి వచ్చినా కూడా లేట్గానే వస్తావా? అలా కాదండి. చెప్పు. అందరిలాగే నువ్వు కూడా ట్రాఫిక్ అది అని చెప్తావా? ట్రాఫిక్ కాదు మేడం, మీరేమో కేఫ్ లొకేషన్ పెట్టి ఇక్కడ రమ్మని చెప్పారు. నాకేమీ మైండ్ మ్యాప్లో లేదు, మ్యాప్స్లో పెట్టుకుని వచ్చాను, లేట్ అయింది.
మ్యాప్స్ లో పెట్టుకొస్తే లేట్ అవుతుందా? మీదేమో కారు, నాది బైకు. ఓ చేత్తో తోలుకుంటూ ఇంకో చేత్తో లొకేషన్ చూసుకుంటూ రావాలి. ఇదేమో తినక తీసుకొచ్చిందా, మొత్తం సందులోని తిప్పుకొని ఇక్కడ తీసుకొచ్చింది. నాకు డౌట్ అండి, ఈ పెట్రోల్ బంక్ వాళ్ళకి గూగుల్ మ్యాప్ వాళ్ళకి ఏమైనా లింక్ ఉంటుందేమో. మొత్తం పెట్రోల్ అయ్యేంత వరకు మొత్తం తిప్పుతూనే ఉంటుంది. ఆఖరికి అలా పట్టుకుని వచ్చాను. అది అలా ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో పట్టుకుని రావడం ఎందుకు? ఇయర్ ఫోన్స్ ప్లగ్ చేసుకుని చెవులో పెట్టుకుంటే డైరెక్షన్స్ చెప్తుంది కదా, దాన్ని బట్టి వచ్చేయచ్చు. అది చెప్పేది అర్థమైతే మీకెందుకు పని చేస్తాను మేడం? అబాబా, అంటే నా ఉద్దేశం ఇంగ్లీష్ వచ్చుంటే ఏదో ఒక జాబ్ చూసుకునేవాను కదా. మా నాన్న చూసిన జాబ్ ఎందుకు చేస్తాను చెప్పండి, అది నా ఉద్దేశం. అమ్మో అవును, నిన్న నైట్ చాట్లో టీమ్ లీడ్ అన్నారు. కంపెనీ పేరు చెప్పుంటే నాకు నిన్ననే అర్థమయ్యేది. మీరు నాతో ఇబ్బంది పడేవారు కాదు కదా. అచ్చా, సరే నేను చెప్పలేదు, నువ్వు చెప్పాల్సింది కదా. మా టీం లీడ్ అరుస్తుంది, మీలా కూల్గా ఉంటే బాగుండు, ఇది అది అన్నావు కదా. నాకేం తెలుసండి బాబు, ఇక్కడ చాట్ చేస్తుంది మీరని చెప్పి. చాట్లో మిమ్మల్ని పొగట్టడానికి బయట మిమ్మల్ని తిట్టాల్సి వచ్చింది. సారీ అండి, మీరని తెలిసి అసలు తిట్టేవాడే కాదు. అయినా నాకు డౌట్, నిన్న చాట్ చేసిందంతా నువ్వేనా? నిజం చెప్పు. నిజం చెప్పేస్తానండి. బ్లైండ్ డేట్లో అమ్మాయి సెట్ అయ్యేసరికి ఎక్కడొచ్చానని ఇంగ్లీష్తో ఎర్రబస్సని తెలిసిపోద్దని చెప్పి నా ఫ్రెండ్ గారితో చాటింగ్ చేయించానండి, అంతే. అదన్నమాట మ్యాటర్. ఇదంతా నీ టాలెంట్ కాదు, మీ ఫ్రెండ్ది. ఆఫీస్లో వర్క్, అమ్మాయితో చాటింగ్ అన్నీ నీ ఫ్రెండ్స్తోనే చేపిస్తావు. రేపొద్దున పొరపాటు నీ అదృష్టం బాగుండి అమ్మాయి దురదృష్టం వల్ల మీ ఇద్దరికి పెళ్లి సెట్ అయిపోయింది అనుకో, పెళ్లిలో తాళైనా నువ్వు కడతావా, అది కూడా మీ ఫ్రెండ్ చేత కట్టిస్తావా? అలా అంటానంటండి బాబు, నాకు అర్థం కావట్లేదు. అయినా ఏ టాలెంట్ నేను అలాంటి ఫ్రెండ్స్కి అన్ని టాలెంట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉండడం కామన్. ఏదో వాళ్ళదైతే జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాను. మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదు అనుకుంటాను. పాపం మీరేదో ప్రొఫెషన్లో ఉన్న టెన్షన్ నుండి రిలీఫ్ అవడానికి మీ రేంజ్కి తగ్గ అబ్బాయితో డేట్కి వెళ్దాం అనుకుంటే ఇక్కడ చూస్తే నేనే తగలడ్డాను. పోను పని చేద్దామా? ఏంటి ఇప్పుడు ఇక నేను కాకుండా వేరే అబ్బాయి వస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. ఇక్కడ మీరు కాకుండా వేరే అమ్మాయి వస్తే ఎలా మాట్లాడతారో అలానే మాడతాను. ఓకే, సో చెప్పు, నేను కాకుండా వేరే అమ్మాయి వచ్చి ఉంటే ఎలా మాట్లాడేవాడివి? ఏముందండి, దొరక ఒక అమ్మాయి దొరికింది. ఎలాగైనా అమ్మాయిని పడగొట్టాలని చెప్పి రాత్రంతా కూర్చొని చాలా ప్రిపేర్ అయ్యాను. వదిలేస్తాను, సింపుల్. ఏంటి నైట్ అంతా కూర్చొని ప్రిపేర్ అయ్యావా? ఇదేమైనా ఐఏఎస్ ఎగ్జామా? మీకేం తెలుసండి మా యావరేజ్ అబ్బాయిల కష్టాలు. సో నైట్ అంతా అమ్మాయి కోసం ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఆఫీస్కి లేట్గా వస్తున్నావు, అంతేనా? అబ్బా, మీరు మళ్ళీ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆఫీసు అది ఇది అంటున్నారు. ఇప్పుడు మీరు నా బాస్ మిత్ర కాదు, అలా అని చెప్పి తారా కూడా కాదు. ఇప్పుడు మీరు క్యారెక్టర్లోనే ఉండండి. ఇప్పుడు మీరు ప్రియ, నేను రాహుల్, ఓకేనా? సరే, కానీ ఏదో ప్రిపేర్ అయ్యావు కదా, చెప్పు రాహుల్. చెప్తాను కానీ మీరు దాని ప్రస్తావన ఎక్కడ తీసుకురాకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఓకే, నవ్వకూడదు కూడా. నవ్వను. ప్రియా, మన నేషనల్ బర్డ్గా నెమలి ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే అప్పటికి నెమలి కన్నా అందంగా ఉండే నువ్వు పుట్టలేదు కాబట్టి. రాహుల్, మన నేషనల్ ఫ్లవర్గా లోటస్ని ఎందుకంటారో తెలుసా? ఎందుకు? అప్పటికి అంతకన్నా పెద్ద ఫ్లవర్ అయినా నువ్వు పుట్టలేదు కాబట్టి. మేడం, మీరు నవ్వుతారా? మీరు నవ్వటం చూడు ఇదే ఫస్ట్ టైం మేడం. మరి ఎందుకు మేడం ఎప్పుడు చూడు ఎవడేదన్నట్టు అలా కోపంగా ఉంటారు? చక్కగా నవ్వుతూ ఉండొచ్చుగా. నవ్వకండి, అలానే సీరియస్గా ఉండండి. కానీ అక్కడ మాత్రం నిజం మేడం, అందరూ అబ్బాయిలు చెప్పే మాట అయినా సరే నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, నేను నవ్వుతే చాలా అందంగా ఉంటారు. నువ్వు క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. నవ్వింది నేను కాదు, ప్రియా. అబ్బో, సరే సరే సరే, నెక్స్ట్ ఏం చెప్తావు ప్రియాతో? ఏం చెప్తాం? అదే ప్రియా కోసం చాలా ప్రిపేర్ అయ్యాను అన్నావు కదా. వద్దులేండి, మళ్ళీ మీరు ఎటకారంగా నవ్వుతారు. నేనెక్కడ నవ్వాను? నువ్వే కదా నవ్వమన్నావు. మేడం, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు ఏది నచ్చితే చేయండి చాలు. చెప్పు. ఓ ప్రియా, నువ్వు సముద్రంలో బిందువా, లేక నువ్వే సముద్రానివా? నువ్వు గగనంలో తారవా, లేక నువ్వే గగనానివా? నువ్వు నాలో ఒక అణువా, లేక నేనే నువ్వా? చాలా బాగుంది. ఇది కూడా నీ ఫ్రెండే కదా రాశాడు. ఏదైతే ఏంటండి, మీకు నచ్చిందా లేదా అది చెప్పండి చాలు. ఇప్పుడు నాకు నచ్చి నేను పడిపోయాను అనుకో, కానీ ఈ లైన్స్ నీవు కావని తెలిసాక విడిపోవడమే కదా. మీరు నాకు పడిపోవడమా? నేను కాదు, ప్రియా. ఓకే. నాకు తెలిసి మీ ఫ్రెండ్ చాలా పెద్ద ఫ్లర్ట్ అనుకుంటా. అబ్బో, మామూలు కాదండి బాబు, పిచ్చి ఫ్లర్ట్. డిఫరెంట్ రింగ్ టోన్. ఎవరు? నా ఫ్రెండ్ వేణు. అదే రూమ్ ఫ్రెండేనా? ఆడే. ఆన్సర్ చేసి స్పీకర్లో పెట్టు. ఎందుకు? పెట్టు చెప్తా. ఎరా చెప్పు. ఎలా మావా, అమ్మాయిని కలిసావా? కలిసాను రా. ఎలా అమ్మాయి ఎలా ఉంది? బాగుంది, కానీ బాగుందంటావు మళ్ళీ కానీ అంటావేంట్రా? మన లైన్స్ అన్ని వాడేవా? గుంట ఫ్లాటే కదా. అయ్యి బాబోయ్. హాయ్ వేణు గారు, మీ లైన్స్ అన్ని విన్నానండి, చాలా బాగున్నాయి. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఎప్పుడు కలవచ్చు? హలో,
హలో వినిపించట్లేదండి, సిగ్నల్స్ లేవనుకుంటా. మళ్ళీ చేస్తారా? నువ్వు బతుకుంటే రూమ్ లో కలుద్దాం. ఓకే ఓకే. అది వెరికించబడి దొబ్బాడు. మీరంత కోపంగా చూడకండి, నాకు భయం వేస్తుంది. సారీ. థ్యాంక్ యూ అండి, మీరంత ఫ్రీగా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. సరే, మీకు టైం అవుతున్నట్టుంది, వెళ్దామా? వెళ్దాం. 9848032456. మీకు నంబర్ ఇవ్వాలా వద్దా అని ఈరోజు మనం కలిసాక డిసైడ్ అవుతాం. ఇచ్చింది ప్రియా కాదు, తారా. నోట్ చేసుకోవా? అక్కర్లేదండి, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి.